హలో అండి అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో సోలా బాజీ ప్రిపేర్ చేస్తున్నాను. సోలా బాజీ అంటే తోటకూర. నేచురల్‌గా పండిందిది. మనం మందులేసి పండించింది కాదు. నేచురల్‌గా పెరిగింది. నేచురల్‌గా పెరిగింది ఆరోగ్యానికి బావుంటుంది కాబట్టి నేచురల్‌గా పెరిగిందే ఇప్పుడు మా ఇంట్లో వంట ప్రిపేర్ చేస్తున్నాను. సోలా బాజీ తోటకూర. ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఒక్కసారి. స్టవ్ మీదయితే కళాయి పెట్టి అందులో సోలా బాజీ, తోటకూర వేసి ప్రిపేర్ చేయడం, ఉడికించడం జరుగుతుంది. అది ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. చూస్తున్నారు గదా! సోలా బాజీ, తోటకూర నేచురల్‌గా పెరిగింది గాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు గూడా అప్పుడప్పుడు వారంలో 2, 3 సార్లయినా తింటూ ఉండండి. మీ ఆరోగ్యం బావుంటుంది. నేను గూడా ఈరోజైతే ఈ సోలా బాజీ, తోటకూర ప్రిపేర్ జేసి తినడానికి రెడీ అవుతున్నాను. రెడీగా ప్రిపేర్ జేస్తున్నాను. మీరు వీడియో చూస్తున్నారు గానీ చాలామంది అందరికీ రిక్వెస్ట్ జేస్తున్నాను. చూసిన వాళ్ళందరూ నా ఛానెల్‌ని సపోర్ట్ జేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈ సోలా బాజీ, తోటకూర అందరూ ప్రిపేర్ చేసినట్టే నేను గూడా ఇలా అందరూ ప్రిపేర్ చేసినట్టే నేను గూడా ప్రిపేర్ చేస్తున్నాను. పెద్దగా వెరైటీ అంటూ ఏమీ లేదు. ఈ ఆకుకూరలో పెద్దగా వెరైటీ ఏముంటుంది? ఉల్లిపాయలు, మిర్చి, ఆకుకూర ఇవన్నీ ఉడికించడం, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి వండేయడమే అంతే. మనం నేచురల్‌గా మనం వండేసుకొని తినాలి. అన్నీ మసాలా ఇవన్నీ వేసుకొని తింటే మన ఆరోగ్యం కొంచెం డ్యామేజ్ గూడా అవుతుంది. నేచురల్‌గా ఉన్నయే మన ఆరోగ్యానికి హానికరం కానియే మనం వేసుకొని ప్రిపేర్ చేసుకొని తినేయాలి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్.